92వ కీర్తన 10వ వచనం నుంచి 15వ వచనం చదువుదాం. గురుపోతు కొమ్మువలే నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను నన్ను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబలోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. నన్ను దయచేసి వినండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకెత్తితివి. జనరల్గా పొట్టేలు అంటే మేకపోతులు, గొర్రెపోతులు, వాటి కొమ్ములు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అవి ఫైట్ చేసినప్పుడు వెళ్ళి ఆ కొమ్ములతో శత్రువుని ఢీ కొడతాయి, అవతల జంతువులు పారిపోతాయి. ఆ ఫోర్స్కి, ఆ దెబ్బకు భయపడి. ఓకే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. చాలు. గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకెత్తితివి. ఎలా వచ్చిందండి గురుపోతు కొమ్ము వలె? అదేనండి, కొత్త తైలముతో నన్ను అంటబట్టి. ఈరోజు కొత్త సంవత్సరం మొదటి రోజున దేవుడు కొత్త తైలముతో నేను అభిషేకించబోతున్నారు. ఎప్పుడైతే ఇలాంటి అభిషేకం పొందుతామో ప్రభు అంటండి మనల్ని, మన విశ్వాసాన్ని గురుపోతు కొమ్ము వలె ఆ రీతిగా బలపరుస్తాడట. ఎప్పుడైతే నువ్వు నేను అలా బలపడతామో శత్రువు ఓడిపోవటమే తప్ప శత్రువు మన మీద జయాన్ని సాధించలేదు. గట్టిగా చప్పటి కూడా ప్రభువుని మహిమపరచుదాం. ఎస్, యేసు నామములో దిస్ ఇస్ ప్రాపర్టిక్ మెసేజ్. మీలో అనేకుల విశ్వాసాన్ని దేవుడు ఇలా బలపరచబోతున్నాడు. ఇక నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకో. ఎప్పుడైతే ఒక ప్రాపర్టీకి సందేశాన్ని, ఒక ఓడును విశ్వాసముతో పాజిటివ్గా తీసుకుంటావో, దాని విశ్వాసంతో ప్రేయర్ చేస్తావో దేవుడు చూస్తాడట. ఏమని? ఈ బిడ్డ నా వాక్యాన్ని నమ్మాడా, తన హృదయంలో తీసుకుంటున్నారా, విశ్వాసం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారా? రైట్, వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తా, వారికి నేను ఆ శక్తిని ఇస్తా. దేవుడు ఆ శక్తినిచ్చి నిన్ను బలపరుస్తాడు. చాలామంది సమస్యల వల్ల, బాధల వల్ల, ఇరుకుల వల్ల, ఇబ్బందుల వల్ల కురిగిపోతూ ఉంటారు, ధైర్యం చెడిపోతూ ఉంటుంది. తద్వారా మానసిక ఒత్తిడికి గురై డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. నేను ఈ పాపాన్ని జయించలేను, నేను ఈ సమస్యను ఓవర్కమ్ చేయలేను, నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వలేను, నాకు ఈ డిగ్రీ కంప్లీట్ అవ్వదు, నాకు మంచి జాబ్ రాదు, నాకు పెళ్ళి అవ్వదు, పెళ్ళైనా నేను కాపురం చేయలేను, ఇక లేదా పిల్లలు నాకు పుట్టరు, నేను పైకి రాను, నేను ఆత్మీయంగా బతకలేను అనేటువంటి అవిశ్వాసం చాలామందిలో పనిచేస్తుంది. అపవాదిగాడు ఎంతసేపు డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు, డిప్రెషన్ గురి చేస్తూ ఉంటాడు, అవిశ్వాసపరుస్తూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు, బలహీనపరుస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును బలపరిచావు, కొత్త తైలముతో నన్ను అంటి ఉన్నావు, ఇక నా శత్రువులు, నాకు విరోధంగా లేచిన దుష్టులకి అపజయమే, ఇక జయం ఉండదు. ఎందుకని? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు. నేను ఇక మొవ్వు వేస్తా, నేను చిగురుస్తా, నేను పైకి వస్తా, నేను గొప్ప స్థాయికి వెళ్తా, నేను ఆశ్చర్యపడతా, నేను ఆరోగ్యంగా ఉంటా, నేను సమాధానంగా ఉంటా, అన్నిట్లో నాకు విజయమే, నా శత్రువుకి అపజయమే. ఇలాంటి విశ్వాసం భక్తుడికి వచ్చేసి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఇలాంటి వాక్యాన్ని నువ్వు నేను తీసుకుంటామో ప్రభు అంటున్నారు, నువ్వు తీసుకుంటావా, నా వాక్యాన్ని నమ్ముతావా, రా, ఈరోజు నీ విశ్వాసాన్ని బలపరిచే అభిషేకాన్ని నీకు ఇస్తా, గురుపోతు కొమ్ము వలె నువ్వు బలపడతావు. ఇక శత్రువుకి అపజయమే, నీ ముందు నిలవలేడు, భయానికి భయమే, నీ ముందు నిలవలేడు. అంతకుముందు సమస్యలను చూస్తూ నేను అవమానపరిచే వాళ్ళని చూసో, నిన్ను హేళన చేసేవాళ్ళని చూసో నువ్వు భయపడి ఉండొచ్చు. ఎప్పుడైతే నువ్వు దేవుని నామంలో బలపడతావో భయము నిన్ను చూసి పారిపోదు. ఇక వీళ్ళు నాకు చోటిచ్చే మనుషులు కాదు,
వీళ్ళు క్రీస్తుల బలవంతులు, వీళ్ళకు దేవుడు తోడై ఉన్నాడు, వీళ్ళకు దేవుని సన్నిధి తోడై ఉంది. నా వల్ల ఏం కాదు. వీళ్ళు ఆపాలని ప్రయత్నం చేశాను. వాళ్ళు నీతిమంతులు, ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయటమే తప్ప వాళ్ళు ఎండిపోవట్లేదు అని అపవాది తోక ముడుచుకోవటమే, పారిపోవటమేనట. ఈరోజు ఒకళ్ళు ఆన్లైన్లో వింటున్నావా బిడ్డ? సంఘంలోకి వచ్చి వాక్యాన్ని వింటున్నావా? ఈ మొదటి వర్షిప్లో, ఈ సంవత్సరంలో మొదటి దినాన పొరబంటున్నారు, నా మాటకు చోటు, నన్నం నిన్నల్లా బలపరచబోతున్నా. ఇంతవరకు సమస్యను చూసి నువ్వు భయపడిపోయావు, పారిపోయావు, కుంగిపోయావు. ఇక సమస్య నిన్ను చూసి కుంగిపోబోతుంది. వ్యాధి నిన్ను చూసి కుంగిపోతుంది. నువ్వు దేనికి లెక్క చేయవు. దేవుడు ఇలాంటి పాఠాలు నాకు నేర్పారు, ఇలాంటి ధైర్యం నాకు నూరిపోశారు. లేదా కొన్ని విషయాలు చాలా భయపడుతుండేవాడిని నేను. దయ్యాల గురించి ఒకటి, అలా కొన్ని భయంకరమైన వ్యాధుల గురించి కొంచెం చాలా దూరంగా ఉండేవాడిని నేను. కొన్ని సమస్యలు ఒత్తిడి తట్టుకోలేకపోయేవాడిని నేను. కొన్నిట్లో మేకపోతు గంభీరం ఉండేది, కొన్నిట్లో భయపడి పక్కెళ్ళిపోయేవాడిని, డిస్కరేజ్ అయిపోయాడు. కానీ ఎప్పుడైతే నాకు ఈ అభిషేకం గురించి, విశ్వాసం గురించి, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన దేవుడు అని నేను వాక్యం చదివి నమ్మాను, నా హృదయంలో తీసుకోవటం మొదలుపెట్టాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, భయపడే నన్ను దేవుడు ఇలా బలపరిచిన తర్వాత నేను చిగుర్చడమే, ఎండిపోవడం అనేది లేదు. నేను బలపడే అడుగులు ముందుకేయటమే, వెనక్కి తిరిగేది లేదు, భయపడేది లేదు. ఏ సమస్యను లెక్క చేయను, ఏ శత్రువును లెక్క చేయను. ఒకవేళ ఎవరైనా వార్నింగ్ ఇచ్చారా, ఐ డోంట్ కేర్. అందుకని నా పక్షంగా ఉన్నవాడు సజీవుడు, జీవాధిపతి. ఆమేన్. కానీ ఈ వ్యాధి చంపేస్తుందేమో. నీతిమంతులు ఖర్జూర వృక్షాలు మొవ్వివేస్తారు, ముసలితనం వచ్చినా సరే వాళ్ళు చిగురుస్తారు, సారము కలిగి పచ్చగా ఉంటారు. నేను ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకున్నా. కరోనా ఫస్ట్ వేవ్లో బయటికి వెళ్ళి అనేకలు ప్రేయర్ చేశా. ఓకే, నా కారుకు పర్మిషన్ తీసుకున్నా. సెకండ్ వేవ్లో పర్మిషన్ తీసుకుని భయంకరమైన మరణాలు అనేకమైనవి, మంది చనిపోతున్నారు, పాసలు చనిపోయారు. ఎటు చూసినా రోదనే, ఆక్రందనే, శ్మశానాలు ఖాళీ. అలాంటి టైంలో కూడా చాలా హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేశాను. నన్ను కొంతమంది అడిగారు, నువ్వు చనిపోతావేమో, నీ భయం వేయట్లేదా అన్నారు. నేను చెప్పాను, మరణము నన్ను చూసి భయపడాలా? నా దేవుడు నియమించిన రోజునే నన్ను వచ్చేయమన్నప్పుడు వెళ్ళాలా. అంతవరకు మరణము నన్ను ఏమీ చేయలేదు. ఎందుకని ఆయన నన్ను అభిషేకించాడు. నా దేవుడు కరోనా వైరస్ కంటే గొప్పవాడు, హెచ్ఐవి వ్యాధి కంటే గొప్పవాడు, ఎయిడ్స్ వ్యాధి కంటే గొప్పవాడు. నమ్మితే గట్టిగా ఆమె అని చెప్పాలి. ఆ దయ్యాలండి, ఈ చేతబళ్ళండి, ఆ మాంత్రికుల కంటే నా దేవుడు గొప్పవాడు. నన్ను చంపాలని, బలహీనపరచాలని, నన్ను ఓడించాలని, నన్ను వెనక్కలాగాలని, నన్ను పడేయాలని ప్రయత్నం చేసే ప్రతి శత్రువు కంటే నేను ప్రకటించే దేవుడు గొప్పోడు. కాబట్టి ఆ గొప్పోడు నా పక్షంగా ఉండగా నాకు విరోధేవుడు చెప్పాలి. నాకు విరోధేవుడు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. ఆ గొప్ప దేవుడు నీ పక్షంగా ఉండబోతున్నాడు. నీ హృదయాన్ని ఇస్తావా? వాక్యానికి చోటిస్తావా? ఇక్కడ నేను మీకు 2 మాటలు చెప్తాను. నెంబర్ 1, పాపము నీ హృదయంలో చోటిస్తే వాక్యము నీ హృదయంలో పనిచేయదు. లోకానికి, భయానికి నీ హృదయంలో చోటిస్తే విశ్వాసం నీ హృదయంలో గూడు కట్టదు. విశ్వాసం అనేటువంటిది జస్ట్ లైక్ మీకు చెప్పాలంటే పాలు కాసి మజ్జిగ అందులో తోడేస్తే ఏమవుద్ది? పెరుగవుద్ది. ఆ పెరుగవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ జరగాలంటే ఆ పాలను కొంచెం చల్లార్చి లైట్గా వేడిగా ఉండగా 2 మజ్జిగ చుక్కలు అందులో తోడుగా వేస్తే కొంతసేపు దాన్ని కదపకోకుండా కొన్ని గంటలు ఉంచితే పెరుగవుద్ది. సేమ్, ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యానికి చోటిచ్చి ఎలాంటి పాపాన్ని జయించే శక్తి అయినా సరే దేవునిలో, దేవుని యొక్క వాక్యానికి, దేవుని ఆత్మకి ఉంది అని నువ్వు నమ్ముతావు, సంపూర్ణంగా దేవుని ఆత్మకు సరెండర్ అవుతావు, అదేనా అప్పుడు భయం నెమ్మదికి పారిపోద్ది, విశ్వాసం బలపడుద్ది. ఆ పాలల్లో తోడేసిన పెరుగుల, ఆ పాలల్లో తోడేసిన మజ్జిగల లోపల ఆ బ్యాక్టీరియా పనిచేస్తుంది, ఆ పాలను చిక్కగా చేస్తుంది, పెరుగుగా మారుద్ది. అందులోంచి వెన్న వస్తుంది, అందులోంచి నెయ్యి వస్తుంది, అందులోంచి మజ్జిగ వస్తుంది. ఇలా రకరకాలుగా అన్ని దీవెనలే. అలాగే ఎప్పుడైతే వాక్యం గట్టిగా పట్టుకుని నేను ఆత్మలో బలపడాలా, నా కొమ్ము గురుపోతు కొమ్ము వలె బలపడాలి అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో బలపరుచుకుంటావో
భయం పారిపోద్ది. విశ్వాసంలో పెరుగుతావు, ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతావు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, దరిద్రానికి దూరంగా వెళ్ళిపోతావు, సమస్యలు ఓవర్కమ్ చేస్తావు. అందుకే చేతకాని వాడిగా ఉన్నవాడు చేతనైనడుగా ఉంటావు. అందుకే ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదండి, సంవత్సరం కలిసి రాపోవడం కాదు, నీ హృదయాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుని కృప అనేది ఆధారపడి ఉంటుంది. సంవత్సరములో ఏమీ లేదు. హలో, సంవత్సరం అనేది కొన్ని మాసాలు, కొన్ని రోజులు లెక్కేసి మన ముందు పెడతాడు దేవుడు టార్గెట్. నువ్వు నాకు చోటిస్తావా, నా వాక్యాన్ని నమ్ముతావా, ఓకే, నా మీద విశ్వాసం ఉంచి ఆధారపడతావా, నీకు దీవెనే. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడినాను. దట్స్ ఆల్. ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది. ఆ సంవత్సరంలో ఇస్సాకు దేవుని వాక్యాన్ని తీసుకున్నాడు, ప్రొఫెసీని నమ్మాడు, విత్తనం విట్టాడు. దేవుడు మాట్లాడు, నీకు తోడే ఉంటానని అంటే నూరంతలుగా పంట పడినాడు. కరువు ప్రపంచానికంటే ఈ సంవత్సరం కలిసి రాలేదన్నారు. ఇస్సాకు, నీ సంగతి ఏంటి? ఈ సంవత్సరమే నాకు లక్కీ ఇయర్ అన్నాడు, ప్రాస్పరస్ న్యూ ఇయర్ అన్నాడు. ఎందుకని? ఇస్సాకు వాక్యాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు, దేవుని నామలో విశ్వాసం ఉంచాడు. అదేనండి, విశ్వాసంతో విత్తనం వేశాడు, దేవుని సన్నిహితం తోడై ఉంది. రాజుల కంటే, సమస్త ప్రజల కంటే అత్యధికంగా దీవించబడ్డాడు. దయచేసి వినండి, 2020లో, 21లో, 22లో, 23లో, 24లో ఏమీ లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏమీ లేదు. కానీ డేట్స్ లెక్కలు ఉన్నాయి. ఇది కలిసి వచ్చే సంవత్సరం, కలిసి రాని సంవత్సరం, ప్రపంచానికి కలిసి రాలేదు, అది ఇది ప్రపంచానికి సంబంధం లేదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ పక్కన కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు 91 కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి 23 కీర్తన. వాక్యానికి చోటిస్తే, నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే, అదేనా, పాపం నీ హృదయంలో ఉంటే దేవుడు నీ హృదయంలో ఉండడు. పాపాన్ని విడిచిపెడితే నీతిమంతుడిగా మారుతావు. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వేస్తాడు. అంతే. ఎలా పాస్ అయ్యాడు? అద్భుతం. ఎలా అమ్మాయికి మెడికల్ సీట్ వచ్చింది? అద్భుతం. ఎలా పీజీ సీట్ వచ్చింది? 3 కోట్ల రూపాయల సీట్ ఫ్రీగా? అద్భుతం. ఆ అమ్మాయికి ముందు సాక్ష్యాలు ఎల్ఈడీలో ఉన్నారు. ఎలా పిల్లలు పుట్టారు? ఎస్ఎల్ఈ వ్యాధి, మొదటి బిడ్డ చనిపోయింది, ఈ బిడ్డ కూడా అబార్షన్ చేశారు, లోపల పార్ట్స్ బాగోలేదన్నారు, తీసుకొచ్చి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేశారు, వా నీ కొడుకు పుడతాడని. కొడుకు పుట్టాడు. పాపకి మెడికల్ సీట్ అన్న క్వాలిఫై కాలేదన్నా, అసలు సీట్ రాదన్నారన్నా, కానీ అద్భుతంగా హైదరాబాద్లో అప్లై చేస్తే ఆన్లైన్లో సీట్ వచ్చిందన్న, కానీ ప్రైవేట్ కాలేజీ. నా కూతురు అంది, అమ్మా అంకుల్ చెప్పిన వాక్యం విన్నా, నాకు విశ్వాసం వచ్చింది, నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తే వెళ్తానందంట. ఆంధ్రాలో వచ్చింది, కడపలో గవర్నమెంట్ ఫ్రీ సీట్, మెడిసిన్ ఇప్పుడు 3rd ఇయర్ చేస్తున్నా పాప. ఆ చెల్లి మాట్లాడుతున్నా, అన్న ఇంకో అద్భుత సాక్ష్యం చెప్పనాను. ఏంటన్నా, నాకు పిల్లలు, ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు, వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, 13 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు, నాకు మా పిల్లడు కావాలని ఉంది. రోజు టీవీలో మీరు ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసంతో నమ్మా. మీ వాక్యం డిఫరెంట్గా ఉంటుంది, మీ విశ్వాసం డిఫరెంట్గా ఉంటుంది. ఓ బిడ్డ కోసం నీకు మగబిడ్డ పుడతాడని ప్రార్థన చేస్తారు, కడుపు మీద పొట్ట మీద చేపెట్టుకోమన్నారు. నేను కూడా పెట్టుకున్నానన్నా. ఏమైందమ్మా అన్నాను. ఈడి కొడుకు పుట్టాడన్న 13 ఏళ్ళ తర్వాత. ఇద్దరు కూతుళ్ళు పుట్టి 13 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టరు అనుకున్నారు, కొడుకు పుట్టాడన్న. అన్న ఏంటి అద్భుతం అన్న? మీ వాక్యములని, మీ సంఘం, మన సంఘములని అద్భుతం అన్న. అందుకని ఇవాళ విత్తనం విత్తాలి. మొదటి శాలరీ ఇక్కడ ఒక నెల శాలరీ ఇక్కడ ఇవ్వాలని వచ్చానన్న. మెరాకిల్స్ వెనకాల మెరాకిల్స్ అన్న. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాని సమస్తము సాధ్యమే. సాధ్యమే. టైం లేదు, షార్ట్ మెసేజ్ ముగిస్తున్నా. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని తీసుకుంటావో, విశ్వాసం అడుగులు ముందుకేస్తావో, ప్రపంచం ఆర్థిక మాంద్యం ఉన్న నీకు ఇస్సాకులకు నూరెంతలకు ఫలించబోతున్నావు. అనేకులు జాబ్ పోయినాయి అన్న, నీకు అనవసరం. అనేకుల సంగతి నీకు అనవసరం. ప్రపంచం ఏం జరుగుతుంది, న్యూస్ ఏం జరుగుతుంది, నీకు అనవసరం. ప్రభుపేట ప్రవచనం చెప్తున్నాను ఈరోజు. 92వ కీర్తన 13వ వచనం నుంచి చదువుదాం.
యెహోవా మందిరములో నాటబడిన వారై ఆ. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఆ. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై ఆ. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు. సారము కలిగి పచ్చగా నుందురు. నీ దినముల మధ్యలో నువ్వు చనిపోవు. ఏ వ్యక్తిని ఏ వ్యాధి నిన్ను చంపలేదు. ఈ సంవత్సరం అంతా నువ్వు క్షేమంగా ఉంటావు. ముసలితనం వరకు చిగురు పెట్టబోతున్నావు. నేను కోవిడ్ సెకండ్ వేవ్లో ఈ వాక్యం చదువుతూ ఉండగా ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది, వెళ్ళా. పాజిటివ్ ఉన్న పేషెంట్ని తీసుకుని ప్రేయర్ చేస్తానని లైవ్ ఆపేసి చెప్పా. పోలీసులు ఒప్పుకోరు, డాక్టర్లు ఒప్పుకోరు. ఇక్కడ పాజిటివ్ వచ్చిన పేషెంట్లు ప్రేయర్ చేశారు. ఎంతమంది చూసుంటారు? అనౌన్స్ చేయడం ఎంతమంది అన్నారు? అనేకులు నేను కలిసి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి లాస్ట్లో నువ్వు కూర్చోండి నేను వస్తున్నానని చెప్పి, ఉన్నవాళ్ళు విశ్వాసాలు భయపడతారని వెనకాల కూర్చోమని, జ్వరంతో ఉన్నవాళ్ళు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి వెళ్ళి సెకండ్ వేవ్లో డెల్టా ప్లస్ వ్యాధితో ఉన్న వాళ్ళకి ప్రేయర్ చేసి నాకేం కాల, వాళ్ళందరూ బతికారు, స్వస్థపడ్డారు. ఒక వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తే నీకేం కాదు బిడ్డ. యాక్సిడెంట్ కూడా నేను చంపలేదు, వ్యాధి కూడా నేను చంపలేదు. దిస్ ఇస్ ప్రాపర్సీ. అలాగే మీలో అనేకులు సారము కలిగి పచ్చగా మారబోతున్నారు. నీ ఆదాయం పెరుగుతుంది. అనేకులు అప్పుల్లోంచి బయటికి రాబోతున్నారు. అనేకులకి మంచి ఉద్యోగాలు దేవుడు, మంచి పనులు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఓకే, అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు, శుభ కార్యాలు చూడబోతున్నారు. గురుపోతు కొమ్ము వలె నీ కొమ్మున దేవుడు బలపరుస్తున్నాడు. కొత్త తైలముతో ఈరోజు నీకు అంటుకడుతున్నాడు. ఒక్కటే చెబుతున్నా, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి పాపాన్ని పక్కన పెట్టేస్తే ఈ వాక్యము, ఈ వాగ్దానము నీ హృదయములు గూడు కట్టుకుని గుడ్లు పిల్లలుగా మారుతాయి, పిల్లలు పెద్దగా మారుతాయి. దట్స్ ఆల్. ఇంకో మాట చెప్పనా, ఏ పాపంలో అయితే నువ్వు ఉన్నావో ఈరోజు ఈ వాక్యం తీసుకుంటే ఈ తాగుబోతుడు మారడని అందరు చెప్పారు నీ గురించే. ఈ తిరిగిపోతాడు మారడని అందరు చెప్పారు. ఇది మారదా, ఇది కోపిస్తుంది, పాపిస్తుంది అని అందరూ అన్నారు. నువ్వు ఈరోజు ఈ వాక్యాన్ని తీసుకుంటున్నావు, నువ్వు పాపాన్ని జయించి నీతిమంతుడిగా మారబోతున్నావు. నిన్ను చూసిన వాళ్ళు పిచ్చెక్కుద్ది. ఎరా నువ్వు మారిపోయా? మేము నమ్మం. మారిపోయా, తాగుడు మానేసా, ఆ తిరుగుళ్ళు మానేసా, ఆ చీకటి పనులు మానేసా, నా భార్యను కొట్టడం మానేసా, మేము ఇద్దరు చిలక గోరింకల్లా ఉంటున్నాం. నిజమా? వచ్చి చూసుకో. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఈరోజు ఈ కృపను నీకు తెరవబోతున్నారు. నీ కుటుంబంలో కూడా సమస్యలు పోయి నెమ్మది. నీ పిల్లలు కూడా మీ పరిస్థితులు చూసి ఎదురు తిరిగి కఠినపరుచుకుని పాపంలో, లోకంలో చదువుకోకుండా మనశ్శాంతిని కోల్పోయి జీవిస్తున్నారు. ఈ రోజు నుంచి వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. మొదట నీలో మార్పు, నీ పిల్లల్లో మార్పు. ఇంకా గట్టిగా ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? నీకు కృప తెరవబడును గాక. నీ బిజినెస్లో అభివృద్ధిని దేవుడు ఖర్జూర వృక్షం వల్ల చిగురించే కృపను ఇవ్వబోతున్నాను. విద్యార్థులు కూడా దేవుడి జ్ఞానం ఇస్తున్నాడు. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నీ జీవితంలో గొప్ప రిజల్ట్ చూడబోతున్నావు, ఆశీర్వాదం చూడబోతున్నావు. వాక్యానికి చోటు. దట్స్ ఆల్. నువ్వు చేయాల్సిందంటే ఈ ఇయర్ కలిసి రాలేదు, ఈ ఇయర్ ఎండింగ్లో చెప్పబోతున్నావు అన్న. ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఈ ఇయర్ నాకు, ఈ సంవత్సరం నేను మారిపోయా, ఈ సంవత్సరంలో దీవించబడ్డా, ఈ సంవత్సరం పైకి వచ్చా, ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కున్నా, ఈ సంవత్సరం బైక్ కారు కొనుక్కున్నా, ఈ సంవత్సరంలో ఉద్యోగం వచ్చింది, ఈ సంవత్సరం పర్మనెంట్ అయింది, ఈ సంవత్సరం పెళ్ళయింది, ఈ సంవత్సరం పిల్లలు పుట్టారు, ఈ సంవత్సరంలో మా కుటుంబంలో నెమ్మది, సమాధానం దొరికింది అనే సాక్ష్యాలు మీలో అనేకులు ఈ ఎండింగ్లో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో చెప్పబోతున్నారు. చెప్పటి కూడా నేను మహిమపరచాను. గురుపోతు కొమ్ము వలె ఈరోజు అభిషేకం ద్వారా నీ కొమ్మును బలపరచబోతున్నాడు దేవుడు. చెప్పండి, ఆశ్చర్యకరుడా, నా హృదయములో నీ ఆత్మకు చోటిస్తున్నా, పాపానికి ఒక చోటు ఇవ్వను, లోకానికి ఒక చోటు ఇవ్వను. ఈరోజు నూతన హృదయం నాకు దయచేయండి. అడగండి, నూతన హృదయం నాకు దయచేయండి, శుద్ధ హృదయం నాకు దయచేయండి, నా పాపాన్ని జయించే శక్తి నాకు దయచేయండి, దాన్ని అసహించుకునే శక్తి నాకు దయచేయండి, కొత్త తైలముతో నన్ను అభిషేకించండి. నా శత్రువులు చూసి, పాపంలో పడేసే శత్రువులు చూసి సిగ్గుపడాలా, నన్ను చూసి నవ్విన వాడు సిగ్గుపడాలా. ఏ సమస్యలను చూసి నేను భయపడుతున్నానో, ఓడిపోతున్నానో, ఆ సమస్యలు నా ముందు ఓడిపోయే శక్తి నాకు ఇవ్వండి. అలాంటి అభిషేకం నాకు దయచేయండి. నేను పాపిని,
నన్ను క్షమించు. అడుగు, అడగండి, అడగండి. నేను పాపిని, నన్ను క్షమించు. నీ రక్తముతో నన్ను కడుగు, నీ ఆత్మతో నన్ను నింపు. నా చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, నా దరిద్రను ఐశ్వర్యంగా మార్చే దేవుడు, నా పాపం మీద జయాన్నిచ్చే దేవుడు. అయ్యా, చర్చికి వస్తున్నాను కానీ కొన్నిసార్లు బలహీనమవుతున్నా, భక్తిహీనంగా ఉంటున్నాను. ఈ సంవత్సరం కలిసి వస్తా, కలిసి రాదా? నాయన, నా హృదయంలో నీ వాక్యానికి చోటిచ్చిన దాన్ని బట్టి దీవెనని రోజు నాతో మాట్లాడాడు. ఇస్సాకు నీ వాక్యానికి చోటిచ్చాడు, దావీదు నీ వాక్యానికి చోటిచ్చాడు. కరువును సైతం కూడా ఆశీర్వాదకరంగా మార్చేసుకున్నారు. నేను నీ వాక్యానికి చోటిస్తున్నాను. నన్ను ఆశీర్వదించి, కృప చూపించి, నా పట్ల గొప్ప కార్యాలు చేయి. జయమనివ్వండి, దీవెనివ్వండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.